నమస్కారం. ఈరోజు సుఖీభవలో రక్తనాళాల్లో ప్రమాదకర గడ్డలు డీవీటీ. ఈ పానీయాలతో వేసవి ఇక్కట్లు దూరం. రక్తంలో చక్కెర తగ్గినా ప్రమాదమే. యోగాతో ఎసిడిటీ అదుపు. ఇంకా హెల్త్. రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితులను తెచ్చిపెడుతుంది. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవానికి ప్రాణాధారమైన రక్తాన్ని మోసుకెళ్లేందుకు మన ఒళ్లంతా ధమనులు, సిరల రూపంలో రక్తనాళాలు ఉన్నాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా మోసుకెళ్తే, సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు సిరల్లో, ముఖ్యంగా కాలి సిరల్లో చెడు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. శరీర బరువును మోసే కాళ్లలో కదలికలు బాగా తక్కువగా ఉండటం, కాలి సిరల్లో లోపాలు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ కాలి సిరల్లో డీవీటీ ముప్పును పెంచుతూ ఉంటాయి. ఇక తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి, స్థూలకాయులకు, గర్భిణీలకు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి, ఏళ్ల కొద్దీ పిల్స్, హార్మోన్ మాత్రలు వాడుతున్నప్పుడు, ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్న వారికి డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామండి. అంటే కండరాల లోపలలో ఉన్న సిరల్లో రక్తం గడ్డగట్టడం. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి అంటే మేజర్ సర్జరీ అంటే ఇలా హిప్ సర్జరీ కానీ, మోకాళ్ళ మార్పిడి కానీ, తుంటి మార్పిడి సర్జరీ ద్వారా తర్వాత కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఐసీయూ అడ్మిషన్స్ అంటే డెంగ్యూ జ్వరం కానీ, ఏదన్నా ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చినప్పుడు, లేదా ఏదన్నా రోడ్డు ప్రమాదం జరిగి ఎముకలు విరిగినప్పుడు, లేదా స్త్రీలలో హార్మోన్ రీప్లేస్మెంట్ పిల్స్ అంటాం, అంటే ఓసీ పిల్స్ కానీ, ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ తీసుకున్నప్పుడు, ఇవన్నీ ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. అదే అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటే ఏంటంటే జెనెటికల్గా మనకి తెలియకుండానే మన శరీరంలో రక్తం చిక్కబడే స్వభావం ఉండటం వల్ల రక్తం గడ్డలు కడుతుంది. దాన్ని అన్ప్రొవోక్డ్ డీవీటీ అంటాం. ఈరోజు మనం ఎక్కువ మారిన జీవన శైలి వల్ల ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చొని, నించొని పనిచేసే అలవాటు వచ్చింది. అండ్ వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ తగ్గిపోయాయి. దానివల్ల ఎక్కువ కాళ్ళల్లోనే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ చేతుల్లో కూడా చూస్తాం, కానీ చాలా తక్కువ చూస్తాం. డీవీటీ బారిన పడ్డప్పుడు ఒక కాలు గాని, తొడ గాని ఎర్రగా కందిపోయి బాగా వాచి నడవటం కష్టంగా మారుతుంది. కానీ మనలో చాలామంది దాన్ని కాలు బెణికిందనో, నరం బిగిసిందనో, కంకు దెబ్బ ఏదో తగిలిందనో ఇలా రకరకాలుగా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. దీంతో విలువైన కాలమంతా వృధా అయిపోయి డీవీటీ మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. కాలి సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోతుంది. కాలు నల్లబడిపోతుంది. చివరికి ఒక్కోసారి కాలు కుళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాలి సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్త ప్రసారంలో కలిసి మెల్లగా పైకి ప్రయాణించి గుండెలోకి చేరుతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి. డీవీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం అంటే ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిన రక్తం గడ్డలు నిదానంగా గుండె ప్రవహించి గుండెకి చేరి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఆ ఊపిరితిత్తులలో చిన్న రక్తనాళాల ద్వారాలోకి వెళ్ళి గాలి తీసుకోవడం కూడా కష్టంగా మారి అది ప్రాణాంతకమైన పరిస్థితికి దారితీస్తుంది. అందువల్ల దీన్ని ప్రమాదం. డీవీటీ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా కాళ్ళలో వాపు రావటం,
పిక్కల దగ్గర కండరాలు గట్టిగా ఉండటం, తొడ దగ్గర కండరాలు చాలా గట్టిగా అవటం వల్ల చాలా విపరీతమైన నొప్పితో వస్తారు. వచ్చినప్పుడు మనం జస్ట్ వాళ్ళకి డాప్లర్ టెస్ట్ అంటాం, కలర్ డాప్లర్ స్కానింగ్ చేసి అసలు వాపు ఎందుకు వచ్చింది, రక్తనాళాల్లో రక్తం గడ్డ ఎక్కడుంది అని నిర్ధారించవచ్చు. అది ఊపిరితిత్తులకి వెళ్ళిందా లేదా అని తెలియడానికి మనం సిటీ పల్మనరీ యాంజియోగ్రఫీ అనే ఒక టెస్ట్ ద్వారా ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందా లేదా అని మనం నిర్ధారించుకోవడానికి మనకి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కాళ్లలోని సిరల్లో డీబీటీని నిర్ధారించుకునేందుకు సాధారణంగా యాంజియోగ్రామ్, డాప్లర్, అవసరమైతే న్యూక్లియర్ మెడిసిన్ పరీక్షల్ని చేస్తారు. డీబీటీ అని నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్ వయస్సు, జీవనశైలిని బట్టి 3 నుంచి 6 నెలల వరకు చికిత్సను అందిస్తారు. డీబీటీకి ఇచ్చే చికిత్స అంతా యాంటీ కోయాగ్యులేషన్ పద్ధతిలోనే ఉంటుంది. పరీక్షలో రక్తపు గడ్డ ఉందని తేలినప్పుడు ఆ గడ్డ పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరకుండా ఉండేందుకు హెపారిన్ వంటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్లను ఇస్తారు. పరిస్థితి ప్రమాద స్థితిని దాటినప్పుడు రక్తపు గడ్డల్ని కరిగించే మందుల్ని మొదలు పెడతారు. పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ మందుల్ని కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కోసారి జీవితకాలం పాటు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక వాపు తగ్గటం కోసం నిత్యం కాళ్లకు కంప్రెస్డ్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజీలను వాడాల్సి ఉంటుంది. కాళ్ళల్లో రక్తగడ్డలకి చికిత్స ఎలా ఉంటుందంటే దీనికి చికిత్స 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మందులు అన్నమాట. మందులు అంటే యాంటీకోయాగ్యులెంట్స్ అంటాం. ఈ యాంటీకోయాగ్యులెంట్స్ మందులు మనం వ్యాధి నిర్ధారించుకున్న తర్వాత దాన్ని 3 నుంచి 6 నెలల కాలం వరకు వాడాల్సి ఉంటుంది. కొంతమందికి అయితే అవి కంటిన్యూస్గా టెస్ట్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఈ కొత్త పద్ధతులు వచ్చేసి ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ అంటాం. అంటే తొడ దగ్గర కానీ మోకాల కింద కానీ చిన్న కెథెటర్ అనేది ప్రవేశించి దాని ద్వారా మనం రక్తం గడ్డ కరిగించడానికి కొత్తగా మందులు వచ్చినాయి. లైక్ యాక్టిలైజ్ కానీ, రీటెప్లేజ్ అని, ఆల్టెప్లేజ్ అని ఇలాంటివి మెడిసిన్ ఇచ్చి మనం ఆ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, ఇన్ కేస్ అవసరమైతే స్టంట్ వేయటం కూడా జరుగుతుంది. ఈ స్టంట్ వేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ డీబీటీ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది అన్నమాట. డీబీటీ జబ్బుని నివారించుకోవడానికి ఎక్కువ హైడ్రేషన్ అంటాం. హైడ్రేషన్ అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవటం అండ్ ఫ్రీక్వెంట్గా వాకింగ్ అవి చేయటం. ఏదైనా మేజర్ సర్జరీ ఉంటే ముందుగానే డీబీటీ ప్రోటోకాల్ అంటాం. అంటే ఏంటంటే రక్తం గడ్డగట్టకుండా వాళ్ళకి కొంత యాంటీకోయాగ్యులెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి లాంగ్ ఫ్లైట్ జర్నీస్ ఉంటే మధ్యలో లేచి ఎవ్రీ 2 అవర్స్కి నడవటం, కూర్చున్నప్పుడు టిప్ టో మూమెంట్స్ అంటాం. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల మనం డీబీటీ రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైనా లాంగ్ జర్నీ కానీ, ప్రెగ్నెన్సీలో కానీ స్టాకింగ్స్ అంటాం. స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల కూడా మనం డీబీటీ రాకుండా మనం నివారించుకోగలుగుతాం. కాలి రక్తనాళాల్లోని రక్తపు గడ్డల్ని ప్రస్తుతానికి చికిత్సలతో కరిగించినా ముందు ముందు కాళ్లలో మళ్లీ సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల మీద సిరలు ఉబ్బిపోవటం, కాళ్ల మీద మానని పుండ్లు పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు డీబీటీ బాధితులు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇక కాళ్లలో డీబీటీ వంటి రక్తపు గడ్డలు రాకుండా నివారించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయటం ఒక చక్కటి మార్గం. నడక చాలా ఉత్తమం. రోజు 4 నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు బాగా తగ్గుతుంది. గర్భిణీలు, ఇటీవలే కాన్పోయిన వారు, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు వీరంతా కూడా కాళ్లల్లో కదలికలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళని తరచూ కదిలిస్తూ ఉండాలి. దీర్ఘకాలంగా మంచం మీద ఉండే పక్షవాతం, క్యాన్సర్ బాధితులు కూడా డీబీటీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తరచూ డాక్టర్లతో చర్చిస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. చల్లటి కూల్ డ్రింకులు మనకు తెలుసు, పండ్ల రసాలను మనం తరచుగా తాగుతూ ఉంటాం. కానీ షరబత్తుల గురించి మనకు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. పంచదారను పాకం పట్టి అందులోకి కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి తయారు చేసే షరబత్తులు వేసవి తాపాన్ని ఇట్టే తగ్గిస్తాయి. రకరకాల షరబత్తులను ఎలా తయారు చేసుకోవాలో, షరబత్తులతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిలో నీళ్లు ఎంతగా తాగుతున్నా ఓ పట్టాన మన దప్పిక తీరదు. బాటిళ్ల కొద్దీ చల్లటి నీళ్లు తాగుతున్నా దప్పిక నుంచి మనకు ఉపశమనం దొరకదు. పదే పదే చల్లటి కూల్ డ్రింకులు తాగే వారి పరిస్థితి కూడా అంతే. ఇలా కూల్ డ్రింక్ తాగి కూర్చున్నారో లేదో
అలా మళ్లీ దాహం వేస్తూ ఉంటుంది. కొంతలో కొంత పళ్ల రసాలే ఈ వేసవిలో కాస్త మేలనిపిస్తుంటాయి. అయితే పళ్ల రసాల కంటే కూడా ఎండాకాలంలో షర్బతులను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. రకరకాల వనమూలికల్ని నీటిలో ఉడికించి ఆపై చక్కెర పాకంతో రంగరించి తయారు చేసే షర్బతులు వేసవిలో మనకు చలవదనాన్ని అందించడంతో పాటు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి ఇక్కట్లను దూరంగా ఉంచుతాయి. షర్బత్ అంటే తియ్యటి పదార్థంతో తయారు చేసిన శీతల పానీయం అని చెప్పుకోవచ్చు. రకరకాలైన వనమూలికలు, ద్రవ్యాలతోటి తయారు చేసుకున్న షర్బత్లను ఏడాది పొడవునా నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. వేసవిలో మనం ముఖ్యంగా 5-6 రకాల షర్బత్తులను తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాంటి వాటిలో తాటి ముంజల షర్బత్తును ముందుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో పుష్కలంగా దొరికే తాటి ముంజల్ని గుజ్జుగా చేసి 1 కప్పు పాలు, కొంచెం పంచదార పాకం కలుపుకొని నిత్యం తాగుతుంటే వేసవి హాయిగా గడిచిపోతుంది. వేడి, ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరకడంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి బాధించకుండా ఉంటాయి. అలాగే పుదీనాతో తయారు చేసుకునే షర్బత్ ఆరోగ్యానికి చాలా మంచిది, చలవ చేస్తుంది. ఒంట్లో వేడిని, అజీర్తి, గ్యాస్, గొంతు నొప్పి వంటి సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు నిత్యం పుదీనా షర్బత్తును అందిస్తుంటే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో బాగా దొరికే మామిడికాయల్ని కూడా మనం షర్బత్గా చేసుకుని వాడుకుంటే మంచిది. మామిడితో తయారు చేసిన షర్బత్ మనకు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ వంటి కీలకమైన పోషకాలని అందిస్తుంది. సుగంధి పాలుగా పిలుచుకునే నన్నారి షర్బత్ ఎండాకాలంలో మనకు దప్పిక నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, తలతిప్పుడు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా షుగర్తో బాధపడే వాళ్లకు నన్నారి షర్బత్ ఈ వేసవిలో చాలా మంచిది. రక్తంలో షుగర్ పెరిగితే ప్రమాదం. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే షుగర్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా రోజు మందుల్ని మింగుతాం. ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ రక్తంలో షుగర్ తగ్గితే ఈ పరిణామం గురించి మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. నిజానికి రక్తంలో షుగర్ పెరగడం కంటే తగ్గిపోవడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వైద్య పరిభాషలో హైపోగ్లైసీమియాగా పిలిచే ఈ సమస్యకు వెంటనే అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. రక్తంలో షుగర్ తగ్గిపోవటం అనేది ఎందుకు ప్రమాదకరమో, ఈ విపత్కర పరిస్థితిలో వెంటనే ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ అని అర్థం. మన రక్తంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్ స్థాయి కనుక పడిపోతే దాన్ని మనం హైపోగ్లైసీమియా అని చెప్తూ ఉంటాం. హైపోగ్లైసీమియాకి కొన్ని రకాలైనటువంటి వాల్యూస్ ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో హైపోగ్లైసీమియా అని మనం ఎప్పుడు అంటామంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ 70 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా కనుక తక్కువగా పడిపోతే మనం దాన్ని హైపోగ్లైసీమియా అని చెప్తూ ఉంటాం. హైపోగ్లైసీమియా అనేది షుగర్ ఉండి దానికి మందులు కనుక వాడుతున్నట్లయితే, అంటే షుగర్ వ్యాధి కోసం మందులు కనుక వాడుతున్నట్లయితే రావచ్చు. హైపోగ్లైసీమియాకి సంబంధించినటువంటి లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. కొంతమందిలో కళ్ళు తిరుగుతూ ఉంటున్నట్టు, గుండె దడగా ఉంటున్నట్టు, అలానే చెమటలు ఎక్కువగా పడటం, అలానే ఆందోళనగా ఉండటం, మనం యాంగ్జైటీ అని చెప్పుకుంటాం కదా ఇంగ్లీష్లో అది. అలానే ఇంకొంతమందిలో అయితే కనుక ఆకలి బాగా ఎక్కువగా ఉండటం, కొంతమందిలో అయితే కనుక అసలు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఇట్లా రకరకాలైనటువంటి సిమ్టమ్స్ అండ్ సైన్స్ చూస్తూ ఉంటాం. హైపోగ్లైసీమియా అని చెప్పి అసలు మనకి అవుతుందా అనేటువంటి డౌట్ వస్తే కనుక మన దగ్గర గ్లూకోమీటర్ లాంటి పరికరం కనుక ఉంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే ఈ CGMS గ్యాడ్జెట్స్ కనుక ఉన్నట్లయితే కనుక ఇక్కడ ప్యాచ్లా పెడుతూ ఉంటారు కదా, అవి కనుక ఉన్నట్లయితే కనుక వాటి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. లో బ్లడ్ షుగర్ అయిందని మనం కనుక తెలిస్తే కనుక ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే 2-3 చెంచాల షుగరు లేకపోతే ఈ గ్లూకోజ్ పౌడర్ను నీళ్ళలో కలుపుకొని తాగేస్తే కనుక మంచిది. అది కనుక లేనట్లయితే కనుక అప్పుడు ఈ చాక్లెట్లో స్వీట్స్ లాంటివో తీసుకోవాలి. అంతేగాని మన దగ్గర కనుక అప్పుడు రెడీగా కనుక గ్లూకోజ్ పౌడర్ కనుక ఉన్నట్లయితే అది నీళ్ళలో కలుపుకుని, ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని కనుక తాగితే దాన్ని మించినటువంటి అద్భుతమైన ట్రీట్మెంట్ ఏది ఉండదు. ఇది ఎప్పుడు మనిషి స్పృహలో ఉన్నట్లయితే కనుక. అలానే ఒకవేళ ఆ వ్యక్తి కనుక మన యొక్క స్పృహలో కనుక లేనట్లయితే, కోమాలో కనుక వెళ్ళినట్లయితే కనుక బలవంతంగా నోటి ద్వారా ఏదో పోయాలని చెప్పి మాత్రం ప్రయత్నం చేయకూడదు. పంచదార నీళ్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిచినట్లయితే కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది సాధ్యపడుతుంది. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర గ్లూకగాన్ ఇంజెక్షన్ కనుక ఉంటే కనుక గ్లూకగాన్ ఇంజెక్షన్ చేయటం, అలానే ఈ యొక్క డ్రిప్ అని ఏదైతే మనం చెప్తూ ఉంటామో గ్లూకోజ్ డ్రిప్ అనేది వెయిన్ ద్వారా ఇవ్వటం, అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు మానిటర్ చేసుకుంటూ అవసరమైతే ఆ డ్రిప్ రేట్ని పెంచడం అనేది సాధ్యపడుతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళటం అనేది కూడా అది సరైనటువంటి చర్య.
ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తిన్నా ఛాతిలో ఒకటే మంటగా ఉంటుంది. పదే పదే పుల్లటి తేన్పులు వస్తూ ఒకటే చికాకుగా ఉంటుంది. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావటమే ఇందుకు కారణమని చెబుతారు నిపుణులు. ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని ప్రత్యేక యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. ఎసిడిటీ బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఎసిడిటీ సమస్యలకి యోగా చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం గమనించినట్లయితే జీవన శైలి మార్పుల ద్వారా, సరైనటువంటి ఆహారాన్ని సరైనటువంటి సమయానికి తీసుకోకపోవడం ద్వారా మరి అన్నమయ కోశానికి సంబంధించినటువంటి సమస్యలు చాలామందికి ఉత్పన్నమవుతున్నాయి. అందులో ఒకానొకటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్. కడుపులో మంట, గొంతులో మంట, ఛాతిలో మంట, విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి గ్యాసులు రిలీజ్ అవ్వడం, తేనుపులు, పుల్లట తేనుపులు మరి రావటం, ఆహారం పూర్తిగా తీసుకోలేకపోవడం, తొందరగా ఆకలి వేయడం, కడుపులో ఏదో రకమైనటువంటి మంటగా ఉండడం, ఇవన్నీ కూడా వివిధమైనటువంటి నకారాత్మకమైనటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా అన్నమయ కోశం దెబ్బతిన్నప్పుడు ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. సమయానికి సరైనటువంటి ఆహారం తీసుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు కనుక చేసినట్లయితే చాలా సులభంగా ఈ ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వక్రాసనం, పశ్చిమోత్తానాసన్, అపాన ముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వక్రాసనం చేస్తాం. ఇది సుఖాసనంలో కూర్చున్న తర్వాత ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకొని కుడికాలు జతలో ఎడంకాలు కూడా తీసుకొని రావాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. పూర్తిగా ఎడం ప్రక్క తిరుగుతూ బ్యాక్ సైడ్ ఎడం పక్క చూడాలి. బ్యాక్ సైడ్ ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ కుడి చేతిని రిలీజ్ చేసి ఇప్పుడు ఎడమ కాలుని కూడా కుడికాలు జతలోనికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కుడికాలుతో చేస్తాం. కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. కుడికాలుకి కుడివైపు నుంచి టచ్ అవుతూ రావాలి. కుడి పక్కకు టర్న్ అయ్యి ఎంత వీలైతే అంత బ్యాక్ సైడ్కి చూస్తూ ఉన్నట్టుగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడికాల్ని ఎడంకాలు జతలోకి తీసుకొని వచ్చిన తర్వాత దండాసనంలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం చేస్తాం. పశ్చిమోత్తానాసనం, అర్ధ పశ్చిమోత్తానాసనం ఒక కాలుతో చేసేటటువంటిది. ఎడమ కాలును ఫోల్డ్ చేయండి. సమంగా తెచ్చుకోండి పొజిషన్లోకి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపండి. పూర్తిగా శ్వాసను తీసుకున్న తర్వాత ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగి రెండు చేతులతో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత ముందుకి తలను ముందుకు వంచి ఉంచుకోవాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా కాళ్ళను రిలీజ్ చేసి చేతులను రెండు పైకి లేపి శ్వాసను తీసుకుంటూ చేతులను రిలీజ్ చేయాలి, దించాలి. ఇప్పుడు కుడి కాళ్ళను ఫోల్డ్ చేయాలి. రెండు చేతులు పొజిషన్లో ఉంచుకొని నిదానంగా రేజ్ చేస్తూ శ్వాసను తీసుకోవాలి.
శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగండి. 2 చేతులతో ఎడమ కాలు యొక్క పాదం దగ్గర పట్టుకొని తలను ముందుకు వంచి ఉంచుకొని ఆసన స్థితిలో స్థిరంగా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా చేతులను రిలీజ్ చేసి పైకి లేవండి. చేతులు దించండి. ఇప్పుడు కుడికాలుని కూడా ఎడంకాలు జతలోకి తీసుకొని వచ్చి దండాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. 2 చేతులు వెనకాతలు సపోర్ట్ తీసుకొని అపాన ముద్ర చేస్తాం. సుఖాసనంలోకి రండి. ఈ అపాన ముద్రని పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ వీలు లేకుంటే సుఖాసనంలో కూడా చేయవచ్చు. 2 అరచేతులు మోకాళ్ళ పైన ఆకాశం వైపు చూస్తున్న విధంగా అరచేతులు ఉంచుకొని 2 మధ్య వేలుని బొటన వేలు యొక్క చివరికి తాకించాలి. ఉంగరపు వేలు మధ్య వేలుని, చిటికిన వేలు ఉంగరం చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి, ఎల్బోస్ రిలాక్స్గా ఉండాలి, మైండ్ రిలాక్స్గా ఉంచుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా మరియు పూర్తిగా శ్వాసను తీసుకొని పూర్తిగా విడిచిపెట్టాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయండి. చూసారు కదండి, ఈ యొక్క శశాంకాసనం, పశ్చిమోత్తానాసనం, ఈ అపాన ముద్రని ఒక్కొక్క ఆసనం చొప్పున 5 సార్లు సాధన చేస్తూ మంచినీళ్ళు బాగా తీసుకుంటూ మరి నెగిటివ్ ఫుడ్స్ అవన్నీ కూడా మానివేసి చక్కగా ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చని ఈ యోగ చికిత్స ద్వారా తెలుసుకోవచ్చు. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో పాటించాల్సిన మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండవేడికి చెమటలు ఎక్కువగా పడుతూ ఒంట్లో ద్రవ నష్టం జరుగుతున్నప్పుడు 1/2 లీటరు నీళ్లల్లో పిడికెడు చక్కెర, 3 చిటికెల ఉప్పును కలిపిన ద్రావణాన్ని తరచుగా తాగుతూ ఉండండి. డీహైడ్రేషన్ ప్రమాదం తప్పుతుంది.